క్రికెట్ అనేది ఒక జెంటిల్మెన్స్ గేమ్. కానీ ఈ జెంటిల్మెన్ గేమ్ అనేది కొన్నిసార్లు జెంటిల్ గా ఉండడం ఆగిపోతుంది. ఎందుకంటే ప్రతిసారి క్రికెట్ అనేది టెక్నిక్ ఇంకా టాలెంటే కాదు, అప్పుడప్పుడు క్రికెట్ అనేది గర్వం ఇంకా గుర్తింపు కూడా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ఆటగాళ్ళని కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది రెచ్చగొట్టారు, కొంతమంది కించపరిచారు, మరి కొంతమంది అవమానించారు. అయినా కూడా వాళ్ళు మాటలతో పోరుకు దిగలేదు, ఓర్పుతో ఉండి అవకాశం కోసం ఎదురు చూశారు. ఆ అవకాశం వచ్చిన మరుక్షణం చరిత్ర ఎప్పటికీ వాళ్ళ పేరును గుర్తుపెట్టుకునేలా సమాధానం ఇచ్చారు. అలాంటి కొన్ని సంఘటనల్ని ఇంకా వాటికి సమాధానం ఇచ్చిన కొంతమంది ఆటగాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, కోహ్లీ వర్సెస్ విలియమ్స్. క్రికెట్ లో ఒక్కటే రూల్, నెవర్ మాక్ విరాట్ కోహ్లీ. అది 2017 ఇండియా వర్సెస్ వెస్టిండీస్ కి మధ్య ఒక T20 మ్యాచ్ జరుగుతుంది. విరాట్ కోహ్లీ 26 రన్స్ చేసి స్ట్రైక్ లో ఉన్నాడు. అప్పుడే వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అయిన కెజ్రిక్ విలియమ్స్ విరాట్ కోహ్లీని డిస్మిస్ చేశాడు. విరాట్ పెవిలియన్ వైపు అడుగులు వేశాడు. ఇక విలియమ్స్ తన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ లో భాగంగా తన ఇమాజినరీ నోట్బుక్ ని తీసి అందులో విరాట్ కోహ్లీ పేరు రాసి సెలబ్రేట్ చేసుకున్నాడు. మామూలుగానే అగ్రెసివ్ గా ఉండే విరాట్ కోహ్లీ అప్పుడు మాత్రం ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు, ఏమీ మాట్లాడలేదు, ఎటువంటి వాదనకి కూడా దిగలేదు, కనీసం తన వైపు కూడా చూడలేదు. కొంతమంది ప్లేయర్స్ ఇమ్మీడియట్ గా రిప్లై ఇస్తారు, కానీ కొంతమంది మాత్రమే వెయిట్ చేస్తారు. కట్ చేస్తే ఒక 2 సంవత్సరాల తర్వాత సేమ్ ఇవే 2 టీమ్స్ మళ్ళీ ఒక T20 మ్యాచ్ లో తలపడ్డాయి. సేమ్ టీమ్స్, సేమ్ ప్లేయర్స్, ఇంకా సేమ్ బౌలర్. కానీ ఈసారి మాత్రం సేమ్ కోహ్లీ కాదు. విరాట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు విలియమ్స్ ఇంకా కొంతమంది విండీస్ ప్లేయర్స్ తనని మళ్ళీ ప్రొవోక్ చేయడం స్టార్ట్ చేశారు. విరాట్ అప్పుడు కూడా సైలెంట్ గానే ఉన్నాడు, ఎలా అయితే తుఫానికి ముందు ప్రకృతి ఉంటుందో అలా. కానీ ఎప్పుడైతే 16వ ఓవర్లో కేజ్రిక్ విలియమ్స్ బౌలింగ్ వేయడానికి వచ్చాడో అప్పుడు విరాట్ కోహ్లీ తన కసిని మొత్తం తీరేలా ప్రతి బాల్ ని కూడా బాదడం స్టార్ట్ చేశాడు. ఒక్కసారిగా హైదరాబాద్ స్టేడియం మొత్తం కోహ్లీ కోహ్లీ అనే ఛాన్స్ తో చెలరేగిపోయింది. ఒక 4 మరియు ఒక 6 కొట్టి ఎలా అయితే విలియమ్స్ ఒక 2 సంవత్సరాల క్రితం తన వికెట్ ని సెలబ్రేట్ చేసుకున్నాడో ఎగ్జాక్ట్లీ అదే విధంగా కోహ్లీ కూడా వెస్టిండీస్ కి చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసి తన పేరును రాస్తూ సెలబ్రేట్ చేశాడు. సేమ్ జెస్టర్ ఇంకా సేమ్ సెలబ్రేషన్, కానీ తనదైన అగ్రెసివ్ స్టైల్లో. అలానే విలియమ్స్ తన లాస్ట్ ఓవర్ వేయడానికి వచ్చినప్పుడు కూడా 2 సిక్స్లు తగిలించి 8 బాల్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. ఇలా ఒక అవమానాన్ని చరిత్రగా సృష్టించిన మొదటి క్రికెటర్ కోహ్లీ అయితే కాదు. తనకన్నా ముందు ఇంకో ఇండియన్ కూడా ఇలాంటి ఒక సంఘటనే జరిగింది, కానీ తను మాత్రం దానికి క్రికెట్ హిస్టరీలోనే ది మోస్ట్ వైలెంట్ రిప్లై ఇచ్చాడు. అది కూడా ఒక వరల్డ్ కప్ మ్యాచ్ లో. తనే మన ఇండియన్ సూపర్ స్టార్ ది యువరాజ్ సింగ్. 2007 T20 వరల్డ్ కప్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్. వరల్డ్ కప్ మ్యాచ్ కదా, అందుకే ఫుల్ టైట్ ఇంకా హై ప్రెషర్ గా సాగుతుంది. అలాంటి టైంలోనే ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అయిన ఆండ్రూ ఫ్లింటాఫ్ తన లైన్ క్రాస్ అయ్యాడు. క్రీజ్ లో ఉన్న యువరాజ్ సింగ్ ని దూషించడం స్టార్ట్ చేశాడు. దూషించడం అనే కంటే బెదిరించాడు అనడం కరెక్టేమో. And he said, I am gonna cut your throat off. ఫ్లింటాఫ్ అలా అనడంతో యువరాజ్ సింగ్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. అంపైర్ కి కూడా కంప్లైంట్ చేశాడు. ఫ్లింటాఫ్ అయినా కూడా ఆగలేదు. అప్పుడే యువరాజ్ సింగ్ డిసైడ్ అయిపోయాడు, రిప్లై మాటలతో కాదు వేరే విధంగా ఇవ్వాలని. ఆండ్రూ ఫ్లింటాఫ్ నోరైతే జారాడు, కానీ దానికి మూల్యం మాత్రం స్టూవర్ట్ బ్రాడ్ చెల్లించుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ ఓవర్ బ్రాడ్ బౌలింగ్ వేయడానికి వచ్చాడు. అండ్ తర్వాత బూమ్, మొదటి బాల్లో 6, రెండో బాల్లో కూడా 6. బ్రాడ్ కి నిదానంగా ప్రెషర్ మొదలైంది. ఫీల్డ్ అంతా స్ప్రెడ్ అయింది. అండ్ స్టూవర్ట్ బ్రాడ్ ఈసారి ఎలాగైనా కంబ్యాక్ చేయాలని రన్అప్ తీసుకొని మరింత ఎఫర్ట్ తో థర్డ్ బాల్ వేశాడు. ఇది కూడా లాంగ్ ఆఫ్ వైపు గా స్టాండ్స్ లోకి వెళ్లిపోయింది. ఈ 3వ సిక్సర్ తర్వాత యువరాజ్ సింగ్ ఇంటెన్షన్స్ ఏంటో అందరికీ అర్థమైపోయింది. ఫీల్డ్ లో మార్పులు, ఇంగ్లాండ్ ప్లేయర్స్ మొహాల్లో టెన్షన్. స్టూవర్ట్ బ్రాడ్ కి ఏం చేయాలో అర్థమయ్యే లోపే నెక్స్ట్ 2 బంతుల్లో కూడా 2 సిక్స్లు వెళ్లిపోయాయి. యువరాజ్ సింగ్ కళ్ళల్లో ఇంగ్లాండ్ వాళ్ళ పొగరని అంచనన్న గర్వం, ఫ్లింటాఫ్ మొహంలో అనవసరంగా మాట జారనన్న పశ్చాత్తాపం. ఆల్రెడీ 5 బంతుల్లో 5 సిక్స్లు వచ్చేసాయి. చివరిగా ఇంకో బాల్ వేయాలి. దీన్ని కూడా 6 గా తరలిస్తే ఇంగ్లాండ్ వాళ్ళకి ఒక అన్వాంటెడ్ రికార్డ్. యంగ్స్టర్ అయిన స్టూవర్ట్ బ్రాడ్ కెరీర్ కి ఒక పెద్ద మచ్చ. ఇవన్నీ మైండ్ లో ప్లే అవుతూనే బ్రాడ్ చివరి బంతి వేయడానికి సిద్ధమయ్యాడు. ఈసారి ఎలాగైనా సరే కంబ్యాక్ చేయాలని రన్అప్ తీసుకొని మరింత ఎఫర్ట్ పెట్టి యార్కర్ లెంత్ లో వేశాడు. కానీ యువరాజ్ సింగ్ దాన్ని కూడా స్టాండ్స్ లోకి తరలించాడు. స్టేడియం అంతా ఒక్కసారిగా హోరెత్తిపోయింది. T20లో 6 బాల్లోకి 6 సిక్స్లు కొట్టి చరిత్ర సృష్టించాడు యువరాజ్ సింగ్. ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ అంతా యువరాజ్ చేసిన పనికి ఆశ్చర్యపోయారు. ఇది కేవలం ఒక రికార్డు కాదు, మన ఇండియా నుంచి ఒక రిప్లై. యువరాజ్ సింగ్ లాంటి ప్లేయర్ ని గెలికితే ఎలా ఉంటుందో ఆ రోజు ప్రపంచం అంతా చూసింది. అందుకే దీన్ని క్రికెట్ హిస్టరీలోనే ది మోస్ట్ బ్రూటల్ రిప్లై అని అన్నాను. నెంబర్ 3, సోహెల్ తన్వీర్ వర్సెస్ బెన్ కటింగ్. 2018లో PSL లో జరిగిన ఒక మ్యాచ్ లో పాకిస్తాన్ కి చెందిన సోహెల్ తన్వీర్ అపోనెంట్ బ్యాట్స్మెన్ అయిన బెన్ కటింగ్ యొక్క వికెట్ తీసి ఎవ్వరూ చేయకూడని ఒక చెత్త పని చేశాడు. 2 చేతులతో మిడిల్ ఫింగర్స్ ని చూపిస్తూ బెన్ కటింగ్ ని అవమానించాడు. దీనిపైన PSL క్రికెట్ బోర్డు యాక్షన్ అయితే తీసుకుంది, కానీ బెన్ కటింగ్
రిప్లై మాత్రం ఇవ్వలేదు. ఎగ్జాక్ట్లీ 2 years తర్వాత 2020లో సేమ్ PSL లో ఒక మ్యాచ్ లో మళ్ళీ వీళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్. కానీ ఈసారి కటింగ్ మాత్రం ప్రిపేర్ అయి వచ్చాడు. సోహెల్ తన్వీర్ వేసిన ఒకే ఓవర్ లో 4 సిక్స్లు కొట్టి మొత్తం 24 రన్స్ స్కోర్ చేసి ఓవర్ అయ్యాక బ్యాట్ ని పక్కన పెట్టి మరి సోహెల్ తన్వీర్ కి మిడిల్ ఫింగర్ చూపించాడు. తన్వీర్ చేశాడు అనే కటింగ్ ఇలా తిరిగి చేయడం తప్పే, కానీ తప్పదు. ప్రతిసారి అవతల వారు ఏమన్నా తుడుచుకొని పోవాలి అనుకోకూడదు. ఇలా కొన్నిసార్లు తిరిగి చేయాలి. నెంబర్ 4 సచిన్ టెండూల్కర్ వర్సెస్ హెన్రీ ఒలంగా. అది 1998 ఇంగ్లాండ్, శ్రీలంక ఇంకా జింబాబ్వేకి మధ్య ఒక ODI ట్రై సిరీస్ అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఒక మ్యాచ్ లో ఇండియా వర్సెస్ జింబాబ్వే తలపడ్డాయి. అప్పుడు జింబాబ్వేకి చెందిన ఒక యంగ్ ఫాస్ట్ బౌలర్ అయిన హెన్రీ ఒలంగో గాడ్ ఆఫ్ క్రికెట్ అయిన సచిన్ టెండూల్కర్ ని ఒక చక్కటి బౌన్సర్ తో డిస్మిస్ చేశాడు. అలా అవుట్ చేశాక చాలా అగ్రెసివ్ గా సచిన్ వికెట్ ని సెలబ్రేట్ చేశాడు. సెలబ్రేషన్ ఏముంది బ్రో, బౌలర్ ఇష్టమే కదా. సచిన్ లాంటి ఒక బ్యాట్స్మెన్ ని అవుట్ చేస్తే సెలబ్రేట్ చేసుకోకూడదా అని మీరు అనొచ్చు. అక్కడికే వస్తున్నా. సెలబ్రేషన్ తో ఆపేస్తే ఓకే, కానీ మ్యాచ్ అయ్యాక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒలంగా చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. సచిన్ టెండూల్కర్ ఏమంత స్పెషల్ కాదు. ఇన్ఫాక్ట్ తన వికెట్ తీయడం పెద్ద కష్టమే కాదు. తనని ఎలా అవుట్ చేయాలో మాకు బాగా తెలుసు అని మాట్లాడాడు. ఈ స్టేట్మెంట్ విన్నాక సచిన్ సార్ కి బాగా కోపం వచ్చిందంట. కట్ చేస్తే 2 రోజుల తర్వాత సిరీస్ డిసైడర్ ఇండియా ఫస్ట్ బౌలింగ్ చేసి జింబాబ్వేని 196 కే ఆల్అౌట్ చేసింది. ఇంకేముంది, మన వాళ్ళు నిదానంగా ఆడి మ్యాచ్ ని ఈజీగా గెలుస్తారేమో అనుకున్నాం. కానీ ఆ రోజు మన గాడ్ ఆఫ్ ది క్రికెట్ కి వేరే ప్లాన్స్ ఉన్నాయి. తన నేచురల్ స్టైల్ కి విరుద్ధంగా స్టార్టింగ్ నుంచి అగ్రెసివ్ గా ప్రతి బౌలర్ పై విరుచుకుపడ్డాడు. ఇంకా ఒలంగో వేసినప్పుడైతే సింగిల్స్ వదిలేయండి, ప్రతి బాల్ ని కూడా పర్ఫెక్ట్ గా టైం చేస్తూ ఫీల్డర్స్ ని పరిగెత్తించాడు. 92 బాల్స్ లోనే 124 రన్స్ చేసి ఒలంగా లాంటి ఒక బౌలర్ కి సచిన్ సార్ తన విశ్వరూపం చూపించాడు. లాస్ట్ మ్యాచ్ ఏ ఒలంగా అయితే ఇండియా పైన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడో అదే ఒలంగా ఈ మ్యాచ్ లో 6 ఓవర్స్ వేసి 50 రన్లు సమర్పించుకున్నాడు. ఆ రోజు సచిన్ సార్ దాటికి ఒక్క వికెట్ కోల్పోకుండానే మ్యాచ్ 30 ఓవర్స్ కే ముగిసిపోయింది. ఇలా ఒలంగో ఇచ్చిన స్టేట్మెంట్ కి సచిన్ సార్ గ్రౌండ్ లోనే బెల్ట్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఇక నెక్స్ట్ మూమెంట్ మన టీమిండియాస్ బెస్ట్ కెప్టెన్ ఇంకా వరల్డ్స్ బెస్ట్ ఫినిషర్ అయిన మహేంద్ర సింగ్ ధోని కంగారుల అంతు చూసిన రోజు.